హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రీడ్ రైట్ సక్సెస్. లాస్ట్ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంట్రొడక్షన్ పార్ట్, ఇండస్ట్రీస్ అండ్ దేర్ లొకేషన్, స్క్రిప్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇవాళ మనం రిలీజియన్స్ అండ్ బిలీఫ్స్ తెలుసుకుందాం. దే వర్షిప్డ్ మదర్ గాడెస్. వీళ్ళు ఎవరిని పూజించేవారంటే మదర్ గాడెస్ని. ఇంకా ట్రీస్ అండ్ యానిమల్స్ ఆల్సో, ఇంకా జంతువులని ఇంకా చెట్లని కూడా వీళ్ళు పూజించేవారు. అండ్ నెక్స్ట్ పశుపతి సీల్ అనేది ఒకటి మనకి షోస్ ఏ ఫిగర్ సిట్టింగ్ ఇన్ ఏ యోగా పోస్చర్ సరౌండెడ్ బై యానిమల్స్. అంటే పశుపతి సీల్ ఉండేది, ఒక సీల్ ఇలా ఉండేది. ఇక్కడ శివ యోగా పోస్చర్లో కూర్చొని ఉండేవారు. దీని చుట్టూ ఏమో యానిమల్స్ ఉండేవి. ఈ సీల్ లోపల యోగా పోస్చర్ అండ్ నెక్స్ట్ ఈ చుట్టూ యానిమల్స్ ఉండేవి. ఆ ఏమేమి యానిమల్స్ ఉండేవంటే ఎలిఫెంట్ అండ్ నెక్స్ట్ టైగర్ అండ్ నెక్స్ట్ బఫెల్లో అండ్ డీర్ అండ్ రైనోసెరాస్. సో ఈ జంతువులు అందులో ఉండేవి. దిస్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. పశుపతి సీల్లో ఎటువంటి యానిమల్స్ ఉండేవి పశుపతి సీల్లో? దిస్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నో టెంపుల్స్ వాజ్ ఫౌండ్. అంటే ఎటువంటి గుళ్ళు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి లభించలేదు. అండ్ నెక్స్ట్ ఫైర్ ఆల్టార్స్ అంటే అగ్నిగుండాలు ఉండేవి. ఎక్కడ ఉన్నాయి అవి? ఇన్ కాళీబంగన్లో దొరికాయి అండ్ లోథల్లో కూడా మనకి అగ్నిగుండాలు అనేవి దొరికాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు దే బిలీవ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అంటే చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి లైఫ్ అనేది ఉంది అని వీళ్ళు నమ్మేవాళ్ళు. దే బిలీవ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సో దిస్ ఈజ్ ఓవరాల్ రిలీజియస్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను చెప్పేటప్పుడే మీరు మీ నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు చెప్తాను. సోషల్ లైఫ్. పీపుల్ లెడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. వీళ్ళు ఎలాంటి జీవితం జీవించేవాళ్ళు అంటే ప్రశాంతమైన జీవితాన్ని వీళ్ళు గడిపేవారు. సెకండ్ వీళ్ళు వులెన్ ఆర్ కాటన్ క్లాత్స్ని వీళ్ళు ధరించేవారు. అండ్ నెక్స్ట్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు, ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు ఇద్దరు జ్యువెలరీ అనేది ధరించేవారు. అవి కూడా పెద్ద జ్యువెలరీ అంటే హెవీ జ్యువెలరీ, పెద్దవి, పెద్ద నెక్లెస్ అని, పెద్ద హారాలు, పెద్ద బుట్టలు, చెవివి, ఇంకా సో బ్రాస్లెట్స్, ఇంకా ఇవన్నీ పెద్దవి ధరించేవారు అనమాట. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి వీళ్ళు డైస్ గేమ్ అనేది వీళ్ళు ఆడేవాళ్ళు. ఇంకా వీళ్ళ ఫేవరెట్ పాస్ టైం వచ్చేసరికి గ్యాంబ్లింగ్. ఓకే, సో ఇది ఓవరాల్గా వీళ్ళ సోషల్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హర్రప్ప, మొహెంజోదారో, కాళీబంగన్ ఈ లొకేషన్స్లో మనకి ఏమేమి దొరికాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.